అన్న నేనే స్వయంగా జూషిన. పోతరాజులు పోతరాజుగా ఆయన పూనుకున్నప్పుడు కావచ్చు, లేదా ఆ డాన్స్ వేసేటప్పుడు కావచ్చు, వాళ్ళు మందు తాగడం గావచ్చు, లేదా గుట్కా రోడ్లెమ్మటి చిందేయడము అలా జూసాను. 'తల్వార్ శివన్న' తాగుతాడా? నేనైతే పోతరాజేశంలో ఇప్పటిదాకా అయితే తాగలేదు. హ్మ్. పోతరాజేశం అయిపోయినాక నేను అలిచిపోయినాక తాగిన. ఏందంటే నేను ఫస్ట్‌గా తీసుకునేటిది అరటిపండు గ్లాసు, గ్లాస్ పాలని ప్రొవైడ్ చేస్తా. దానివల్ల చాలా ఎనర్జీ ఉంటది. ఇప్పుడు విలేజ్ ఊర్లు దాటి వెళ్తాం మేము. ఊర్లు దాటి వెళ్ళిన తర్వాత మాకక్కడ ప్రోగ్రామ్ అయిపోగానే ఒక రూమ్ అనేది మాట్లాడుకున్న తర్వాత ప్రోగ్రామ్ అయిపోయినాక తాగేసి కొంచెం అన్నం తినేసి పండుకోవడం. తాగి పబ్లిక్‌లలో తాగి షీషాలు ఎత్తుకొని తాగి ఇప్పటిదాకా అయితే నేను చేయలేదు. కానీ తాగే అలవాటు ఉన్నా గానీ పోతరాజేశంలో బాటిల్స్ ఎత్తుకొని తాగి వాళ్ళ దగ్గరికెళ్ళి చిందులేయడం అలాంటివైతే ఇప్పటిదాకా అయితే చేయలేదు. అన్న నేను ఇది గూడా జూషిన. చాలామంది పోతరాజులు అనగానే తాళ్ళతోని కొట్టుకోవడము అవి అవి చేస్తూ ఉంటారు. పోతరాజులు తాళ్ళతోని కొట్టుకోరమ్మా. పోతరాజులు ముంగట విన్యాసం చేసుకుంటూ ఎళ్తారు. ఆ హ్మ్. పోతరాజులో ఉన్న తాళ్ళలో చాలా విశిష్టత, చాలా బలముంటది. దానికి ఏందంటే దయ్యాలు, భూతాలని పారగొట్టుకుంటా ఇప్పుడు ఒంటి లోపట ఎవరికైనా బాగాలేకపోతే తాడుతోని ఇలా ఎయడము, కొట్టడం లాంటివి చేస్తే ఒంటి లోపట ఉన్న చెడు అనేది ఎళ్ళిపోతదని జెప్పేసి నమ్ముతారు. ఆ పోతరాజు విన్యాసం ఆ తాడు లోపటనే ఉంటది. ఆ తాడు పోతరాజు కొట్టుకోడు. అంటే ఎవడన్నా చెడు మార్గము, చెడుగా ఎవడన్నా కనిపిస్తే వానికి తలుగుతది తప్ప, హ్మ్. కానీ పోతరాజు ఎవరికి కొట్టడు, ఆయన కొట్టుకోడు. ఎవరికైనా బాగాలేకపోతే ఒంట్లో వేయడము, కొట్టడము, హ్మ్. నార్మల్‌గా కొట్టడం అలాంటివి చేస్తాడు. ఆ పోతరాజు విన్యాసంలో ఆ ఈరవోలలు అనేది అదొక పోతరాజుకి ఒక స్పెషల్ అన్నమాట అది. ఆ ముఖ్య ఘట్టం అన్నమాట అది. అన్న నేను మీ వీడియోస్ కావచ్చు, లేదా మీ ప్రోగ్రామ్స్‌కి సంబంధించిన వీడియోస్ కావచ్చు, మీ చేతికి నేను కడియం జూషిన. ఆ! ఇప్పుడు లేదు. ఆ అవును. కడియం ఎందుకు ధరిస్తారు? అది ఏంటిదన్న? అది మా తాత ముత్తాతల నుంచి గడిస్తున్న మా తాతలు తయారు చేసిన కడమ అది. 9వ పీఢి కడమ అది. ఆ కడము ఇవాళ నేను ఏసుకురాలేదు. ఆ కడమ ఏందంటే పాలిషింగ్‌కి పంపించినాను. అంటే మనకి ప్రోగ్రామ్ ఇంకా 10 బోనాలు డేస్ ఉంది స్టార్ట్ గాబట్టి, అయితున్నాయి గాబట్టి. దాన్ని కొంచెం నీట్‌గా పాలిషింగ్ చేపిద్దామని జెప్పేసి, నేను ఇవాళ మార్నింగే దాన్ని పాలిషింగ్‌కి పంపించిన. లేదంటే కడమ ఏసుకొనొచ్చేవాడిని. ఏందంటే అది మా తాత ముత్తాతల నుంచి ఏసుకొనొస్తున్న కడమది. దాంట్లో 5 రకాల జీవరాశులు, దాన్ని పంచలోహాలతోని ఒక పూర్వీకుల కాలంలో రెడీ చేసిన కడము. దాన్నేసుకోవడం వల్ల పోతురాజుకి ఒక నెగెటివ్ అనేది బాగుంటది. ఆ పోతురాజు వేషం గ్రాండ్‌గా చేయగలుగుతాడు. ఆయనకి ఎవలైనా క్షుద్ర పూజలు లాంటివి, పోతురాజు మీద వినయం ఇట్లా చెడు పనులు చేయడం లాంటిది, పోతురాజుని ఎవరైనా తక్కువ చూపు చేసి ఏదైనా ప్రయోగాలు చేస్తుంటే ఆ కడమ అనేది కాపాడుకుంటూ వస్తది. అందుకే మా తాత ముత్తాతల నుంచి ఆ కడం పోతురాజులకని జెప్పేసి అట్లా చేయడం జరిగింది.